నాకు తెలిసి ఇవాళ ప్రొడ్యూసర్లు లేదు, నేను కూడా లేదు, ఉన్నవాడు కూడా అంతగా లేరు అనుకుంటున్నా. ప్రొడ్యూసర్ అన్న పాత రోజుల్లో ఓల్డెన్ డేస్లో ఐ థింక్ 35-40 years బిఫోర్ మార్నింగ్ 6 o'clock మొత్తం యూనిట్ వస్తే అతను చైర్లో కూర్చునేవాడు. అలా ఉండి చేయగలిగితే సినిమా చేయాలి సార్. నేను అలాగే చేస్తా, భవిష్యత్తులో చేస్తాను, లేకపోతే సినిమాలు నేను చేయను సార్. ఎందుకంటే దెబ్బతిన్న ప్రాణం సార్. కొత్త దెబ్బలు తినే ఓపిక నాకు లేదు సార్. రమేష్ గారు ఇక్కడ ఇక్కడ రమేష్ గారు సార్. రమేష్ గారు, అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక ఫోన్ కాల్ లేదు, ఒక భరోసా లేదన్నారు. సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చారు. మరి ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచి అనలేదు సార్, నేను ఇండస్ట్రీ నుంచి అనలేదు. మీకు తెలిసిన వాళ్ళు మీకు పరిచయం ఉన్న వాళ్ళ నుంచి అని అడిగారు. పరిచయం ఎవరు ఫోన్ చేయలేదు నాకు. ఇండస్ట్రీ నుంచి అనలేదు. ఇండస్ట్రీ కామెంటే చేయండి సార్. ఎన్నిసార్లు అన్నా కూడా నేను ఒకటి చెప్తాను, ఇండస్ట్రీ ఇస్ మై మదర్, తల్లి లాంటిది. ఇండస్ట్రీని కామెంటే చేయకూడదు. ఇంతమందిని పోషిస్తుంది కదా సార్. మళ్ళీ అలాంటి మా మదర్ నిన్ను అక్కడే చేర్చుకుంటుంది అనుకుంటారు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో ఆటపోట్లు అధిగమించారు. ఇప్పుడు ఎంతో కొంత మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మళ్ళీ వచ్చారు. మరి ఎట్లాంటి ప్రోత్సాహం మీకు లభిస్తుంది అనేది మీ ఆశాభావం? 200% తల్లి సార్. తల్లి ఖచ్చితంగా దగ్గర తీసుకుంటుంది సార్. తల్లి కాదని చెప్పేదని చెప్పండి. మదర్ తల్లి ప్రేమ చెప్పండి సార్. రమేష్ గారు అమ్మా. హాయ్, దిస్ ఈజ్ రాణి అండి. అమ్మా. సార్, 14 సంవత్సరాలు అంటే నాట్ అన్ ఈజీ థింగ్. ఒక జీవితకాలమే కోల్పోయినట్లు. కానీ మీరు ఈ 14 సంవత్సరాల్లో చాలా చూసుంటారు. బయట నుంచి ఎన్ని వస్తున్నా కానీ అవి తట్టుకోవాలి. వాటిని తట్టుకుంటూనే ఫ్యామిలీని కూడా మేనేజ్ చేస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉండాలి. సో మీరు ఈ సిచ్యువేషన్స్ని ఎలా తట్టుకోగలిగారు? సో వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పగలిగారు? కేవలం భగవంతుడిని భారం వేయడం, మనోధైర్యంగా ఉండడమేనమ్మా, వేరేం లేదు. ప్రతిదీ కూడా ఆచితూచి ఆలోచించి పనిచేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. అదమ్మా. సార్ రమేష్ గారు ఇక్కడ సార్. సార్ ఇప్పుడు మీరేంటి అని అంటే మీ జీవితం అనేది ఒక పుస్తకం సార్. అంటే ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా అనుభవించారు అనమాట. ఎన్నో చూశారు, ఎన్నో అవకతవకలు ఎదుర్కొన్నారు సార్. అసలు ఒక మనిషి, సాధారణ మనిషి సినిమా ఇండస్ట్రీలో చూడని పరిస్థితి నేను చూశానండి. ఓకే సార్. వాట్ ఈజ్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? మీ వాట్ ఈజ్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు? అర్థం కాలండి. జీవితం అంటే ఏంటి అని అంటే ఏం చెప్తారు? జీవితం అంటే ఏముంది సార్, జీవితం అంటే జీవితం సార్, అంతే. అంటే మీ ఉద్దేశంలో ఓకే రమేష్ గారు సార్, నా పేరు రాజా సార్, ఐడ్రీమ్ నుంచి. సార్, మీ జీవితంలో జరిగింది ఏదో జరిగిపోయింది, చాలా కష్టపడి మీరు బయటకు వచ్చేసారు. సో దాని గురించి కామెంట్ చేయట్లేదు. ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు ఇచ్చే కాల్ ఏంటి? అంటే మేకర్స్కి కానీ, డైరెక్టర్లకు కానీ, హీరోలకు కానీ ఎలాంటి ఒక క్లియర్ కాల్ ఇవ్వబోతున్నారు? నేను సిద్ధంగా ఉన్నాను, ఈ ప్రాజెక్టుకి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను అప్రోచ్ అవ్వండి, ఎలాంటి ఒక క్లియర్ కాల్ మీరు ఇవ్వబోతున్నారు? నేనంటే చెప్పేది ఓన్లీ ఫర్ డైరెక్టర్స్ చెప్పేది ఏమిటి సార్, అది నువ్వు సొంత సినిమా తీసినా, బయట ప్రొడ్యూసర్ సినిమా తీసినా కానీ ప్రతి రూపాయి 100 రూపాయలు అనుకొని చెప్పి కష్టపడి ఆలోచించి సినిమా డైరెక్ట్ చేయగలిగితే సినిమాకు కాస్ట్ 50% తగ్గుతుంది సార్. అది నా ఎక్స్పీరియన్స్ సార్. మిమ్మల్ని అప్రోచ్ అయ్యే మేకర్స్కి, అంటే మిమ్మల్ని ఎవరైనా మేకర్స్ అప్రోచ్ అవ్వాలంటే మీరు ఎలా రెడీగా ఉన్నాను, నేను ఈ ప్రాజెక్టులకు రెడీగా ఉన్నాను అని ఏం చెప్తారో అంటున్నాను కదా సార్. ఫస్ట్ మంచి కథ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, అంతే సార్. సార్ రమేష్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పటికి ఫైనల్ అయి ఉన్నాయి సార్? సోఫర్ మా పిల్లలు రెడీ, 4 రెడీ అయినాయి సార్. బయట కూడా వింటున్నాను. ఓకే, మీకు తెలియదు ఉంది, ఏది జరగక ముందని మనం చెప్పలేం కదా సార్. జరగాల్సిందే జరుగుతుంది అన్నమాట. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ రమేష్ గారు, లాస్ట్ క్వశ్చన్ సార్. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, ఇందాక మాట్లాడుతూ బడ్జెట్ విషయం గురించి కూడా మీరు టచ్ చేశారు. అంటే ఇదివరకు బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని చెప్పి. బట్ మీ అప్కమింగ్ మూవీస్కి ఏమన్నా బడ్జెట్ లిమిట్ పెట్టుకున్నారా? ఇంతలోనే మన సినిమా చేయాలి? నేను చెప్తాను సార్. బడ్జెట్ అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇల్లు కట్టాలనుకుంటారు సార్. మీకు ఒక స్థలం ఉంటుంది, ఇంతలో కట్టాలనుకుంటారు, అది ప్లాన్. అది ఒక విధంగా అది మీ చేతుల్లో ఉంది, సినిమా మన చేతుల్లో లేదు. అది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ రమేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పు మాట్లాడంటే కైండ్లీ అపాలైజ్ మీ. లేదండి, మీరు మీ జీవితం నుంచి వచ్చిన అనుభవంతో కూడిన ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి అసలు ఎలాంటి తప్పు కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు బెస్ట్ని చూశారు, వర్స్ట్ని చూశారు, ఇప్పుడు
స్ట్రాంగ్గా నిలబడతారు అండ్ ఇక్కడ నుంచి అంతా మీకు మంచి జరగాలి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ థ్యాంక్ యూ సపోర్ట్. థ్యాంక్ యూ మీడియా ఎవ్రీబడి. మరొక ప్రెస్ మీట్ లో కలుసుకుందాం మనం రమేష్ మరో బాబు ప్రెస్ మీట్లో కలుసుకుందామండి. సినిమా ఈవెంట్ లో కలుసుకుందాం ఎస్ మళ్ళీ. ఎస్ అండి, ఎస్ అండి, ఎస్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.